రండి మలేషియాలోని మన హిందూ టెంపుల్స్ చూద్దాం రండి. ఏంటండి ఎక్కడిపైనా మన టెంపుల్స్ మన హిందూయిజం కంపల్సరీ కదండి. ఎక్కడిపైనా మన దేవుడు ఉంటేనే మనం ఉన్నామని నేనైతే నమ్ముతాను. నేను దేవుడిని ఎక్కువ నమ్ముతాను. సో మలేషియాలో మన దేవుళ్ళని చూద్దాం రండి. ఈ వీడియోలో మాత్రం నేను గణపతి అనే అమ్మవారి టెంపుల్ని కవర్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అండ్ బట్టు ప్లేస్ మొత్తం కవర్ చేసేయండి వీడియో పెడతానండి. వీడియోలో మాత్రం లెఫ్ట్ సైడ్లో గణపతి, రైట్ సైడ్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మిడిల్లో స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి వెళ్తే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, గణపతి టెంపుల్, అమ్మవారి టెంపులే కాదండి, ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఒకే దగ్గర ఎన్ని టెంపుల్స్ చూడొచ్చు. మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మురుగన్ టెంపుల్కి వెళ్తే మలేషియాలోని ఎంత బాగుందంటే ఇక్కడ వెళ్ళినా మన హిందూయిజం అనేది ఏమాత్రం తగ్గదు అన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ ఇండియా కాకుండా మలేషియాలో కూడా అదే పసుపు కుంకుమ దీపం, నెయ్యి దీపం ఇలాంటి ఫార్మాలిటీస్ చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ విగ్రహాలు కూడా ఎంత బాగుంది చూడండి. అమ్మవారు అయితే పెద్ద పెద్ద విగ్రహాలు అండ్ ఆ పోల్ స్తంభాలు అంటారు కదండి, వాటికి కూడా మీకు ఈ వీడియోలో చూడొచ్చు. పార్వతి, సరస్వతి అలా ఉన్న స్టాచ్యూస్ పోల్స్కి ఉన్నాయి. శివుని టెంపుల్ చూడొచ్చు ఇక్కడ మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే నాకైతే టెంపుల్ చాలా నీట్గా ఎంతో బాగా అనిపిస్తుంది. అంటే మీరు ఎవరైనా చూస్తే ఏంటి అనుకుంటారు, కానీ చూడని వాళ్ళకు చాలా బాగా అనిపిస్తుంది కదండి. చూడండి ఎంత బాగుందో. యాజ్ ఇట్ ఈస్ ఇండియాలో మన టెంపుల్స్ చూసినట్టుగానే ఉంది కదా. నాకైతే చాలా చాలా నచ్చిందండి. మళ్ళీ చూస్తూనే ఉండేదాన్ని ఈ వీడియోస్ని నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ టూ ప్లేస్ చూపిస్తాను. ఈ వీడియోలో మాత్రం శివయ్య, అమ్మవారి చూడండి. ఇప్పుడు మనం అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చామండి. మీరు అమ్మవారి స్టాచ్యూ చూడొచ్చు, ఎంత బాగుందో కదా. అమ్మవారు అంటే అంతే కదండి, ఎక్కడున్నా కానీ ఇంకా చెప్పలేము. నేను చెప్పింది అదేనండి. పోల్కి అమ్మవారి విగ్రహాలు అంటే స్టాచ్యూస్ ఉంటాయి కదా, ఎంత బాగా చెక్కారో చూడండి. చాలా బాగున్నాయి కదా చూడడానికి కూడా.